దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటి వరకు దేవుని నామాన్ని పాటల ద్వారా స్తుతిస్తూ కనపరుస్తూ వచ్చాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ప్రత్యేకమైన వాక్య సందేశాలు మనం వింటూ వస్తున్నాం. మరి ఎక్కువగా ఈ విషయాలను ఎవరు ధ్యానం చేయరు. అందరూ కూడా ఎక్కువ ఆశీర్వాదకరమైన లేకపోతే సంతోషకరమైన వారికి ఇష్టమైన వాక్యాలను సెలెక్ట్ చేసుకొని ధ్యానం చేస్తుంటారు. మరి దేవుడు మనకిచ్చిన తలబిడ్డ అంటే దేవుడు మనకు ఎలా అర్థమవుతాడంటే, దేవుని భక్తుల యొక్క జీవిత చరిత్రలు మనం గమనించినప్పుడు దేవుని మనం గ్రహించుకోవటానికి అది వీలవుతుంది. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క పని విధానము, దేవుని యొక్క ఆ మనస్సు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏమని చేయాలని కోరుకుంటున్నాడో ఆయన తన ప్రజల ద్వారా బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ముఖ్యంగా తను ఎన్నుకున్నటువంటి యాజకులే కానీ, తాను నియమించుకున్నటువంటి ప్రవక్తలే కానీ, తాను నియమించుకున్నటువంటి నాయకులైన వారి ద్వారా దేవుడు తన క్రియలను కనపరిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ముందుగా ప్రకటించిన రీతిగా మరి ఈరోజు దానియేలు ప్రవక్త గ్రంథాన్ని మనము ధ్యానించబోతున్నాము అన్న వాక్య సందేశంగా వినబోతున్నామన్న సత్యము ఒకటే. పరిశుద్ధ గ్రంథములో మరి పరిశుద్ధమైన దేవుడు వ్రాయించిన సంగతులను మనము వివరణాత్మకంగా తెలుసుకోవటమే అది మన జీవితాలకు మేలు, ప్రయోజనం, దీవెన, ఆశీర్వాదం. మంచిది. దానియేలు అనే పేరుకు అర్థం దేవుడు న్యాయాధిపతి అని అర్థం. ఏల్ అంటే దేవుడు అని అర్థం. దేవా అన్న కూడా ఏల్ అని అర్థం. ఏల్ అంటే దేవుడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడుము మనకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేల్ దేవునితో పోరాడినవాడు. అలాగా ఏల్ అనే పదం, ఆ పదాలు ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా మరి దేవుడు అనే పదంను కలిపి ఉంటాయి. అలాంటివి చాలా పేర్లు ఉన్నాయి. శామ్యుయేల్, ఇమ్మానుయేల్, యెహెజ్కేల్ అలాంటి పదాలు మరి తరచుగా ఎక్కువగా ఈ పదాలు పెట్టుకుంటారు. యా మీద యా అనే పదం మీద అక్షరం మీద ఎక్కువ పేర్లు ఉంటాయి. యెషయా, యెహెజ్కేల్, యెర్మియా, యోవేలు, హోషేయ, యెహోషువ ఇలాంటి యాకోబు, యోవాషు, యెహోయాకీము ఇట్లా యా మీద ఎక్కువ పదాలు ఉంటాయి. యా అనే పదము అక్షరముతోనూ, అలాగే ఏల్ అనే అక్షరము ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో తరచుగా కనబడతా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వారు దేవుని యొక్క భావాన్ని ఆ వ్యక్తులు, ఆ బిడ్డల్లో వారు కలిగి ఉండాలనే భావంతో ఆనాటి భక్తులైన వారు లేకపోతే మరి యాజకులుగా ఉన్నవారు ఆ పేర్లు పెట్టి ఉండొచ్చు అని భావిస్తున్నాం. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెట్టుకొని ఉండవచ్చు. ఏదేమైనా పేరులో చాలా ప్రాధాన్యత కలిగిన వారుగా వారు ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఇకపోతే ఈ దానియేలు అంటే చాలామందికి ఇష్టం, కానీ దానియేలు గురించి చాలామందికి తెలియదు. దానియేలు గురించి, దానియేలు భక్తుడి ప్రవక్తుడి గురించి అందరికీ ఏమైనా తెలుసు అంటే ఏమైనా తెలుసు? సింహాల గుహలో వేయబడినా ఆయన చనిపోకుండా బయటికి వచ్చాడు. అవునా? అది మాత్రమే తెలుసు. ఇక మిగతా విషయాలు ఎక్కువగా వారికి చరిత్ర తెలియదు. దేవుడు ఈ దానియేలు అనే ప్రవక్త అత్యంత శ్రేష్టమైన వాడు. ప్రవక్తలందరిలో ఒక విభిన్నమైన పాత్రగా, ప్రవక్తగా దానియేలు భక్తుడు ఉంటాడు. ఇతడు
మరి మిగతా ప్రవక్తలందరికంటే కూడా అంటే ఇతను ఎలా ఉన్నాడంటే మల్టీ టాలెంటెడ్ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇతను హీజ్ యాజమ్ అంటారు కదా, అలాంటి వ్యక్తి. ఇంకా ఇతను ఎలాంటి వాడు అంటే ఇంటలెక్చువల్. ఇతను ఎలాంటి వాడు? ఇంటలెక్చువల్ అంటే మహామేధావిగా ఉన్నాడు. దానియేలు దగ్గరికి వచ్చి తీసుకొచ్చి ఏదైనా సమస్య పెట్టి దీని అర్థం ఏంటో చెప్పాడు, టక్కమని చెప్పేస్తాడు. హీజ్ మల్టీ టాలెంటెడ్ ఆజమ్. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. మరి ఇతను ఎలాంటి వాడంటే మీకు అర్థం కావటానికి డానియేల్ యొక్క క్యారెక్టర్లో ఏముందంటే దేవుని యొక్క ఆయన గుణలక్షణాలు, ఆయన బలం, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన శక్తియుక్తులు, దేవుడు ఎన్ని శక్తులనైతే కలిగి ఉన్నాడో, ఎంత బలమునైతే కలిగి ఉన్నాడో, ఏ తత్వంతో కలిగి ఉన్నాడో ఆ తత్వానంతటికీ ఒక్క చోట పోస్తే దానియేలు అన్నమాట. దేవునిలో ఎక్కువ గుణ లక్షణాలన్నిటినీ కలిపి ఒక చోట పోస్తే వచ్చిన తయారైన వ్యక్తే డానియేల్. ఈ డానియేలు మీకు ఒకవేళ చూడాలనుకున్నాను, ఎట్లుంటాడు తెలుసా? సూపర్ ఉంటాడు అని చెప్పాలి. బైబిల్ చెప్తుంది. ఎలాంటి వాడంటే లోపము లేని సౌందర్యవంతుడు. బా, ఆ పదమే చాలా గ్రేట్నెస్ ఉంటుంది. ఎలాంటి వాడంటే లోపము లేని సౌందర్యం కలిగిన వాడు. ముక్కు, మగం, పళ్ళును, ఇవన్నీ కళ్ళు, ఆ మకు రూపం, అసలు దేవుని యొక్క రూపం కనబడినట్టే ఉంటాడని అర్థం. దైవ స్వరూపం ఉట్టిపడ్డాడు దేవుడు. మరి ఎట్టబడితే అట్టుంటాడా? ఒకవేళ దేవుడిని చూసామనుకోండి, ఎట్టుంటాడు? స్వరూపం సౌందర్యవంతుడు. దేవుడు ఉన్నంత అందంగా మరి ఎవరు ఉండరు అని అర్థం. ఈ లోకంలో అందంగా ఉన్నాను, మరి సౌందర్యంగా ఉన్నానని చెప్పుకునే వాళ్ళు దిగదుడిపే, అంటే ఎందుకు పనికిరారు. అటువంటి దేవుని సౌందర్యాన్ని పొందుకొని పుట్టిన వ్యక్తే ఈ డానియేల్. ఇప్పుడు మిగతా ప్రవక్తల గ్రంథాల్లో మీరు చూసినట్లయితే వారు చెప్పిన ప్రవచనాలు గురించి ఎక్కువ ఉంది, వారి గురించి తక్కువ ఉంది. అసలు ఇప్పుడు ఓబద్యాన్ని చదివినాం, ఉభయాధ్యాయ గ్రంథం చదివినాం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఓబద్యాయ గ్రంథంలో? 24 ఉన్నాయా? ఒక్కటే ఉంది. అందుట్లో ఓబద్యాయ గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి? ఒక్కటే ఉంది. ఇంకేం చెప్తాం మనం? కానీ ఈ దానియేలు గ్రంథం అలా లేదు. ఈ దానియేలు గ్రంథంలో దానియేలు ఆయన గురించిన క్యారెక్టర్ పూర్తి వివరాలతో ఉంది. దేవుడు దానియేలుని ఎలివేట్ చేయాలనుకున్నాడు. ఎలివేట్ అంటే ఆయనను హైలైట్ చేయాలనుకున్నాడు. దానియేలును దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే దానియేలులో విభిన్నమైన, ఇతను అపోలికెటిక్స్ అంటారు, అంటే అలౌకికమైన సంగతులు కలిగిన వ్యక్తి ఇతను. అలౌకికం అంటే లౌకికమైన సంగతులు కాకుండా అలౌకికమైనవి, పర సంబంధమైనవి, దైవ సంబంధమైనవి, దైవ దృష్టి కలిగిన వాడు ఇతను. దైవ దృష్టి కలిగిన వాడు, దూరదృష్టి కలిగిన వాడు కూడా. ఎలాంటి వాడు ఇతను? దైవ దృష్టి కలిగిన వాడు, దూరదృష్టి కలిగిన వాడు. ఇంకా ఇతడు రాజుల వంశంలో ఉన్నటువంటి వాడు. ఏ వంశం ఇది? జాతిపరంగా చూస్తే ఇతడు రాజవంశీయుడు, ఆ రాజవంశంలో ముఖ్యుడు. అంత మాత్రమే కాదు, సకల విద్యా ప్రవీణుడు. ఎవరైనా సకల విద్యా ప్రవీణుడు, తత్వజ్ఞానం తెలిసిన వ్యక్తి. తత్వజ్ఞానం తెలిసిన వ్యక్తి అయి ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన, ఇప్పుడు మీరు దానియేలు గురించి 2-3 కొన్ని విషయాలు చెప్పండి అతని భక్తుల గురించి అంటే నేను 31 విషయాలు ఉన్నాయి ఇతనిలో. దానియేలు అనగానే మనం ఒకటే భావిస్తాము, సింహాల గుహలు వేస్తే చనిపోకుండా వచ్చాడు, అంత మాత్రమే ఎక్కువ తెలుసు అందరికీ. యోనా అనగానే చేప కడుపులో ఉన్నాడు అని ఎట్లా తెలుసో, దానియేలు అంటే ఏమని తెలుసు జనాలందరికీ? సింహాల గుహలో నుంచి తప్పించబడ్డాడు, సింహాలు అతను ఏం చేయలేవు అని అదొక్కటే తెలుసు. కానీ అసలు దేవుడి యొక్క శక్తియుక్తులు, దేవుని యొక్క బలం, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆయనకున్న
హై క్వాలిటీస్ అన్నీ కూడా ఒక్క చోట పోస్తే వచ్చిన వ్యక్తే ఈ దానియేలును దేవుడు గణపరచాలనుకున్నాడు. అందుకని దీని పుస్తకంలో ఆయనకు అనుమతి తెలియచేయబడింది. దానియేలును దేవుడు గణపరచాలనుకున్నాడు. ఎట్ ద సేమ్ టైం దేవుడు కూడా గణపరచబడ్డాడు. అసలు ఉద్దేశం ఏంటంటే ఆ దేవుని మహిమ ప్రభావాలు తెలుసు ఇతర రాజ్యాల వారు అనగా బబులోను వారు, అనగా కల్దీలు వారు, అలాగే పారసీకం వాళ్ళు, అలాగే గ్రీకులు, అలాగే రోమన్లు, వీరందరూ తెలుసుకోవాలనే దేవుడు తన మహిమను దానియేలు ద్వారా వ్యక్తపరుస్తూ వచ్చాడు, బయలుపరుస్తూ వచ్చాడు. తద్వారా దేవుడు మహిమ పొందాడు. ఎట్ ద సేమ్ టైం దానియేలు కూడా మహిమపరచబడ్డాడు, గణపరచబడ్డాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే అంత గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని నిలబెట్టాడు. ఇంకా మీకు మరికొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ మనం చూస్తే 1వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక్క నిమిషం నేను చూపిస్తాను. నాకు 3వ వచనం అశ్వనేజు చదువు. పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, సకల విద్యా ప్రవీణతయు వీళ్ళే ఈ డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో అని 4. కనుక మీరు చూస్తే 17వ వచనం కూడా చూడండి. 17 1వ అధ్యాయం 17. ఈ 4 బాలుర సంగతి ఏమనగా జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను, సకల విధములకు దర్శనములను స్వప్న భావములను. ఇతనికి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉన్నాయి. ఎలాంటి దర్శనాలు? దర్శనములు. ఇక్కడ మనం చూస్తే దర్శనములు అనగానే మనం ఏ చర్చ్ గుర్తుకు రాదు. ఏ చర్చ్ గుర్తుకు వస్తుంది అంటే పెంతెకోస్తు చర్చ్ గుర్తుకు వస్తుంది. దర్శనములు అనగానే వీళ్ళు పెంతెకోస్తోళ్ళు అనుకుంటారు. ఇప్పుడు దానియేలు పెంతెకొస్తాడా? చూడండి, ఈ దానియేలుకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సకల విధములకు దర్శనములను రివీల్ చేయగలిగిన వాడు, స్వప్న భావములను అర్థం చెప్పగలిగిన వాడు, వివేచన కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, సకల శాస్త్ర పాండిత్యాన్ని అవపోసన పట్టినవాడు. ఇతడుకున్న క్వాలిటీస్. కొంతమంది పాస్టర్స్, దైవ సేవకులు అనేవాళ్ళు వాళ్ళ డిగ్రీలు పెట్టుకుంటూ ఉంటారు. ఈనాటి కాలంలో ఎంతమంది దైవజనులు ఎన్ని డిగ్రీలు పెట్టుకున్నా దావీదుకు కలిగిన డిగ్రీలు ముందు దిగదుడుపే అని మనం గ్రహించాలి. అర్థమవుతుందండి? సకల శాస్త్ర విద్య పండితులు, తత్వజ్ఞానం, దైవిక జ్ఞానం, థియాలజీ, ఆంథ్రోపాలజీ, న్యూమటాలజీ, ఇంకా ఎస్కటాలజీ. ఎస్కటాలజీలో ఆయన జరిగినాయండి. ఈయన ఎవరు? ఎస్కటాలజీ అంటే ఏంది? ఎస్కటాలజీ అనగా అంత్య దినాల్లో గురించిన శాస్త్రం. అదంతా దీంట్లో ఆరుదేరిన వ్యక్తి ఈయన. అంత్య దినాల శాస్త్రంలో ఒక పట్టు సాధించిన వ్యక్తి ఉన్నాడు. ఇవన్నీ కూడా అతడు దేవుని ద్వారా పొందుకున్నప్పటికీ ఇతరులో ఉన్న ఆ నైపుణ్యాలు, ఇతరులో ఉన్న క్యారెక్టరిస్టిక్స్, అసలు ఈయనకున్న టాలెంట్స్ అన్నీ కూడా ఈ దానియేలు గ్రంథంలో స్పష్టంగా రాయబడ్డాయి. 6 అధ్యాయాలు మొత్తం కూడా 6 దగ్గరగా అధ్యాయాలు మొత్తం కూడా అతని యొక్క నైపుణ్యాన్ని, అతనుకున్న టాలెంట్స్, అతనుకున్న పరిస్థితులన్నింటిని గురించి రాయబడ్డాయి. ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. దర్శన భావాలు చెప్పగలిగిన వాడు, కళల భావాలు చెప్పగలిగిన వాడు, కళలకు అర్థం చెప్పగలిగిన వాడు, ఇంకా గాడి విద్యలు గాడి విద్యల మీద మరి నైపుణ్యం కలిగిన వాడు, సెకండ్ కంటే నైపుణ్యం కలిగిన వాడు. ఎంత నైపుణ్యం అంటే 10 అంత శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడు. రాజు
జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయంలో రాజ్యమనంతటి నుండి శకునగాండ్ర కంటేను గాడి విద్య గలవారి కంటేను 10 times పవర్ కలిగిన వాడు ఈ డానియల్. శకున విద్య గారిడి విద్యలు ఇట్లే కనిపెట్టేయగలుగుతాడు. ఏంది అయ్యా దీని మర్మం ఏంటి చెప్పంటే క్షణాల మీద చెప్పగలిగిన వాడే డానియల్. అంత మాత్రమే కాదు, మెనే మెనే టెకెల్ ఓ ఫార్సిన్ అనే అక్షరాల యొక్క అర్థం చదివి చెప్పగలిగిన వాడు డానియల్. అలా ఎవ్వరికి లేవు టాలెంట్స్. పరిశుద్ధ గ్రంథం ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి వెతికినా ఇలాంటి వారు దొరకరు. ఎందుకంటే దేవుని రాసినటువంటి ఆ రాతను చదవగలిగి దాన్ని అర్థం చెప్పగలిగిన టాలెంట్ ఉందంటే బాబా అది నేను మరి ఆ దేవుని యొక్క ప్రభావం, ఆ దేవుని యొక్క మహిమ, ఆ దేవుని యొక్క జ్ఞానం అంతా కూడా ఇతనికి దేవుడు మొత్తం ఆయనకి అప్పచెప్పినట్టు ఉంది. దానియల్కి ఇదేదో చేత కాదు అనేదానికి లేడు. ఆయన ప్రార్థనాపరుడు. దానియల్ మంచి ప్రేయర్ వారియర్. అతడు పరిశుద్ధ జీవితము కలిగిన వాడు, లోపము లేని పరిశుద్ధతను కలిగిన వాడు. అతను లోపం కనిపెట్టాలని ఎంతో శతవిధాల ప్రయత్నం చేసిన వాళ్ళు యొక్క ప్రయాస అంత వృధా ప్రయాస అయిపోయింది. ఎందుకంటే అన్నిట్లో సూపర్ ఉన్నాడు ఆయన. ఇది తప్పెక్కుదామా అది తప్పెక్కు మనల్ని కనుక ఎవరైనా ఎతికారనుకో అది చూసినాబా, మాటల దోషం, ప్రవర్తనలో దోషం, చూపులో దోషం, చేష్టలో దోషం, ఆది దోషాలు ఎక్కడ మొత్తం. అరే నువ్వు పక్క జరగట్టారా దిక్కు మనల్ని. కానీ డానియల్ పక్క జరగడానికి వీళ్ళు లేకున్నటువంటి భక్తి శక్తులను కలిగినటువంటి అద్భుతమైన వ్యక్తి. అందుకనే 1995వ సంవత్సరంలో మరి వరంగల్ ప్రాంతంలో అలంకానిపేట అనే ఊరిలో మరి నేను సివిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్న టైంలో ఆ ప్రాంతం ఎలా ఉంటుందంటే అక్కడ కెనాల్ వర్క్స్ ఉంటాయి అనమాట. DBM 38 మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని పెద్ద వాటర్ సంబంధించినటువంటి పెద్ద ప్రాజెక్ట్. ఆ కాలంలోనే 100 కోట్ల ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్లో నేను మరి వర్క్ చేసేటప్పుడు నేను ఉండే ఇంటి స్థలం నుంచి మా రూమ్ నుంచి నేను వెళ్ళే ఆ వర్క్ ప్లేస్కి అక్కడంతా రిమోట్ ఏరియా అనమాట. ఆ రోడ్ల మీద ఎవరు రారు అసలు. బండ్లు, బైకులు, కార్లు, బస్సులు ఏం తిరగవు. ఆ రోడ్లో నేను ఆ చేలలమ్మడి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ బైబిల్ చదువుకుంటూ వెళ్ళేవాడిని. బైబిల్ తీసుకుని వెళ్ళేవాడిని. ఎమ్మటే వెళ్ళేటప్పుడు చదువుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు చదువుకుంటున్నప్పుడు అనగా 1995వ సంవత్సరంలో ఈ దానియేలు గ్రంథం చదివిన. దేవుడు నాకు ఆ దృష్టి ఇచ్చాడు. దానియేలు గ్రంథం చదివినా నేను. అప్పుడు నాకు ఒక రకమైన చాలా సంతోషం అనిపించింది. అబ్బో ఇంత చాలా ప్రత్యేకత ఉంది ఈ గ్రంథం అని అప్పుడే నేను గ్రహించాను. అప్పటి నుంచి దీనిలో ఉన్న సత్యాలను నేను ప్రతిదీ కూడా ధ్యానం చేస్తూనే ఉంటాను. అందుకనే మరి వివాహమైన వెంటనే కుమారుడు పుట్టగానే ఆలస్యం చేయకుండా పెట్టిన పేరే దానియేల్. అర్థమైందా? మాకు దేవుడు కుమారుడు ఇస్తాడని, ఆ కుమారుడికి దానియేల్ అని పేరు పెట్టాలని ఎదురు చూస్తున్నప్పుడు దేవుడిచ్చిన కుమారుడికి దానియేల్ అని పేరు పెట్టడం జరిగింది. కారణం అదే. ఆనాడు మరి వరంగల్ ప్రాంతంలో నేను డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఆ మాటలన్నింటిని కూడా మర్చిపోకుండా 95లో ఈ దానియేలు గ్రంథం చదివాను. 98లో ఈ జగతిరి కొట్టులో నాకు వివాహము జరిగింది. 99 పెట్టి 99లో దానియేలుకు ఆ పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ దానియేలు అందరికీ దానియేలు అంటే ఇష్టం. ఆ పేరు పలకాలంటే కూడా ఇష్టమే. కొన్ని పేర్లు పలకాలంటే కొంచెం కష్టం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఊరికే మీకు చెప్తాను. ఈ దానియేలు అనే గ్రంథం, దానియేలు గ్రంథము ఎలాంటిదంటే ఇప్పుడు నేను కొన్ని వరకే చెప్పాను, అన్నీ చెప్పలా. దానియేలులో ఉన్న సుగుణాలు, టాలెంట్స్, ఆయనకున్న తలాంతులు, ఆయనకున్న వరాలు, ఆయనకున్న గిఫ్ట్స్, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడు ఇతడు. ఇంకా పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ నిండుగా కలిగిన వ్యక్తి ఇతను. ఇతడు అపవిత్రతను అంటకుండా ఉండటానికి దేన్నైనా కోల్పోవటానికి ఇష్టపడతాడు.
అపవిత్రతను కోల్పోవటానికి, అపవిత్రత అంటే అపవిత్రంగా ఉండకుండా పరిశుద్ధంగా జీవించడం కొరకు దేనినైనాను అతడు విడిచిపెట్టేస్తాడు. అటువంటి త్యాగ నిరతి కలిగిన వ్యక్తి, త్యాగం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, డానియల్కి చాలా 3 ఫ్రెండ్స్ ఉన్నారు. అద్భుతమైన ఫ్రెండ్స్ వీళ్ళు. అందరికి ఫ్రెండ్స్ ఉన్నట్టుగానే మరి డానియల్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ మరి ఇతనితో సమవుజ్జిగా ఉన్నట్టుగానే ఉంటారు. వాళ్ళు కూడా, వాళ్ళే తక్కువగా లేరు. ఇప్పుడు డానియల్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇంకొక ఆయన ఉన్నాడు, అతను కూడా మంచి పవర్ఫుల్ క్యాండిడేటే. ఆయన పేరు దావీదు ఉన్నాడు. దావీదుని డానియల్ పక్కన పెడదాం. ఇప్పుడు దావీదు కూడా ఏం చేశాడు? సింహాన్ని ఏం చేశాడు? చంపేశాడా లేదా? చీల్చాలో కూడా వేసాడు. చిన్నప్పుడే, రాజు అయిన తర్వాత కాదు. ఈ దావీదు సింహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దాంతో కుస్తీ బట్టి దాని కోరలు పంజా వేసి ఉన్నప్పుడు ఇతను గాయాలు అయి ఉండొచ్చు, శ్రమ పడి ఉండొచ్చు, కుస్తీ పట్టి ఉండొచ్చు. కానీ దానియేలు ఏ కుస్తీ పట్టలే, కంటి చూపుతోనే సింహాలను కంట్రోల్ చేసి పడేసాడు. ఇప్పుడు చూడండి ఎంత టాలెంట్ ఉన్నాడు. మీకు అర్థమైందా దానియేలుకు తత్వం? దావీదైతే సింహం మీద కలబడాల్సి వచ్చింది, చీల్చాల్సి వచ్చింది, దాన్ని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. కుస్తీ పడ్డాడు, కింద పడ్డాడు, అది పడేసి ఉంటుంది, ఈయన పడి ఉంటాడు, కింద పడి ఉంటాడు, మొత్తానికి చంపేశాడు దాన్ని. కానీ దానియేలుకు మట్టి అంటకుండా పని చేయిస్తాడు. అర్థమవుతుందా? కంటి చూపుతోనే సింహాలు గడగడగడలాడిని. యాక్చువల్గా సింహాలు గుహలేస్తే వేయబడ్డవాడు భయపడాలి, కానీ అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే సింహాలే భయపడ్డాయి. అమ్మో ఈయన వచ్చి పడ్డాడు ఎంతరో బాబు అని. దేవుడు ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి సింహాలకి. సింహాలు అటు నోరు పూసుకుంటున్నాడు అనగానే అమ్మో దానియేలు వచ్చాడు, నాయన ఈయన ఏం చేస్తాడు ఏమో అని గజ్జ వణికినాయి అవి. దానియేలు కాదు వణికింది, సింహాలే వణికిపోయినాయి. ఇప్పుడు మీకు అర్థం చేసుకోండి. ఇక దానియేలు చూస్తే సింహాలు గజ వణికినాయి. అంట కాదు, ఎవరో చెప్తే నేను చెప్తున్నా, అందుకు నేను అంటలే. దేవుడు నాకు తెలియపరిచిన మాట చెప్తున్నా మీకు. ఎవరో చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట, తెలియజెప్పిన మాట మీకు చెప్తున్నా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, పరిశుద్ధతను కోరుకునే వారు, పరిశుద్ధులై జీవించే వారి పట్ల మృగాలు సైతం అవి వణుకుతాయి. ఇది సత్యం. అక్కడ దేవుడు చెప్పించాలనుకున్నది. అర్థమవుతుందండి? మనం ప్రార్థన బాగా మొరపెట్టి గంటలు చేస్తాం, కానీ ఆ చిన్న కాక్రోచ్ వచ్చిందనుకో మన పని అవుటే. ప్రార్థనలోనేమో ధైర్యంగా అట్లా ఇట్లా అని ప్రార్థన చేస్తాము. కాక్రోచ్ కనపడిందా కథ వీళ్ళు పనిక. కాక్రోచ్ అంటే బొద్దు ఇంకా ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది, ఏలుడికి కూడా ఉండదు, చిన్నగా ఉంటుంది. బొద్దింకను చూసే భయపడతాం. అరే అక్కడ చూడండి, దానియేలును చూస్తే దానియేలు సింహాలే గజ వడికిని అవి పక్క దారిపోతున్నాయి అయ్యి. అర్థమైందా? మీకు ఇంకా అర్థం కావడానికి అంటే దానియేలు యొక్క క్యారెక్టర్, నేను ఇప్పటివరకు దానియేలు క్యారెక్టరే చెప్తున్నా. ఇంకా ఆయన చెప్పిన ప్రవచనాలు చాలా ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు చెప్తే సాధ్యపడతాయి. కానీ మీకు ఒక గుర్తింపు కోసం చెప్తున్నా. అంటే దానియేలును గుర్తుపెట్టుకోవటం, దానియేలు ఎంత గొప్పవాడిగా ఎందుకు కీర్తించబడ్డాడు, ఇంతగా ఘనతకు ఎందుకు ఎక్కాడో కొన్ని విషయాలు మీకు చెప్తాను. అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా దానియేలు గురించి చెప్పాల్సిన చాలా సంగతులు ఉన్నాయి, అవి చెప్తాను మీకు ఈజీగా అర్థం కావటానికి. ఇతనిలో ఉన్న మల్టీ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మల్టీ టాలెంట్స్ని ఏ విధంగా వర్ణించవచ్చు అంటే, మీకు ఒక 10 సంవత్సరాల క్రితం, 17 సంవత్సరాల క్రితం లేదా 10 సంవత్సరాల క్రితం హ్యారీ పోటర్ అనే ఒక మాంత్రిక విద్యలు కలిగినటువంటి ఒక కుర్రాడు గురించిన ఒక చిత్రం ఉంది. హ్యారీ పోటర్ ఆయన దగ్గర ఒక స్టిక్ ఉంటుంది, దాంతో అన్ని విద్యలు చేస్తాడు. కావాల్సి వస్తే మయమైపోతాడు, కావాల్సి వస్తే మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. అతను పెద్ద సింహాలు లేకపోతే మృగాలు వచ్చినా ఆయన ఏం చేయవు, అందరు పారిపోతూ ఉంటారు. ఈయన మటుగా అట్లా డిస్కషన్ చేస్తూ ఉంటాడు. అలాంటి చాలా సన్నివేశాలు ఉన్నాయి దాంట్లో. అలాంటి వ్యక్తిత్వం
అంటే అన్ని దైవికమైన శక్తులను కూడగట్టుకొని పుట్టిన వ్యక్తిగా ఉంటాడు ఇతను. అంటే దేవుడు వాటన్నిటిని దానియేలుకి ఇచ్చాడు. ఎన్ని దేవుడి శక్తులు ఉన్నాయో, ఎంత దేవునికి ప్రభావం ఉందో ఆ ప్రభావాలన్నీ కూడా దానియేలుకి ఇచ్చాడు. నేను ఇంకా చూస్తే ఇప్పుడు చూడండి, ఊరికే దానియేలు గ్రంథాన్ని మీకు ప్రారంభం చెప్తాను. 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఏమనుందంటే, యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా అని ఉంది. ముట్టడి వేసేవాళ్ళు రాజమార్తాండ రాజాది రాజా అనుకుంటే రారాళ్ళు ఎట్లా వస్తారు? నిన్న చదివినాం, నిన్న ధ్యానం చేసినాం. నిన్న హబక్కుకు గ్రంథాన్ని ధ్యానం చేసిన. హబక్కుకు గ్రంథంలో సందేశం ఎట్లా ఉంటుంది? ఆ బబులోను కల్దీల యొక్క గుర్రాలు ఎలా ఉంటాయంట? చిరుత కంటే స్పీడ్గా ఉంటాయి. చిరుత అనే జంతువు కంటే స్పీడ్గా ఉండే గుర్రాలు కలిగిన వాళ్ళే వాళ్ళు ఈ నెబుకద్నెజరు రాజు ఆ యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి ముట్టడి వేశాడట. ఎట్లా వచ్చాడు కదా? దీన్ని ఓనగా ఒక మూవీలాగా చూస్తే ఎట్లా ఉంటుందంటే టకటకా 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 అని గుర్రాల సౌండ్, ఆ గుర్రపు కాలు సౌండ్ వినిపించినప్పుడు వాళ్ళు గచ్చన వణుకుతుండేవాళ్ళు. యెరూషలేము అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు, యూదు అయిన వారందరూ కూడా అంతో మరి భయభ్రాంతులతో గురైపోయిన అటువంటి అసలు ఈ గ్రంథం ప్రారంభమే ఎలా ఉంది. గజ 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 వణుకుతున్న ఆ ప్రజల ఎద్దుకు వచ్చి వాళ్ళందరి మీద ముట్టడి వేసి ఆ యెరూషలేము దేవాలయంలో ఉన్న ఆ ఉపకరణాలను తీసుకొని వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ ప్రజలందరినీ కూడా ఈ యవన వారందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయినట్టు చూస్తాము. వారిలో తీసుకొని వెళ్ళబడిన వ్యక్తే ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. మళ్ళా వచ్చి దండ వేస్తాడు. ఆ రెండవ మారు వచ్చినప్పుడు యెహెజ్కేలు అని ఆయనను చెరగను పోతాడు. ఈ నెబుకద్నెజరు అనే రాజు మొట్టమొదటిగా దానియేలును తీసుకుని వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అన్నమాట. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గమనించినట్లయితే అలాగా ఆ యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను వారిని తీసుకుని వెళ్ళి మరి బబులోను సామ్రాజ్యంలో వీరు పనిచేసినట్టుగా మనం చూస్తాం. ఈయన ఏం పని చేసినాడంటే రాజు యొక్క అంతఃపురంలో అధికారిక వ్యవహారాలన్నీ కూడా చూచేవాడు ఇతను. అలాంటి పరిస్థితులు అతను ఉన్నప్పుడు మనం చూస్తే ఇక చూడండి, ఒక విషయం మీకు చూపిస్తాను. అతను రాజుని ఆ బబులోను రాజు యొక్క అంతఃపురంలో ఒక అధికారిగా అతడు ఉండేవాడు. అయితే ఉంటున్న దినాల్లో ఏమైందంటే అప్పుడు రాజుకు కళ రావటం మనకు అదంతా తెలుసు. స్వప్నము, ఆ స్వప్న భావాన్ని తెలియచెప్పాలని కోరినప్పుడు వారందరి మీదకి కూడా మరణదండన విధిని ఎవరైతే చెప్తారో ఓకే, చెప్పకపోయారంటే వారందరినీ కూడా మరణానికి పాత్రులవుతారని మరి శాసనం పుట్టించినప్పుడు వెంటనే ఈ దానియేలు ఏం చేస్తాడు? ఆ విషయాన్ని మాకు చెప్పడానికి రాజు ఎద్దుకు మనవి చేసి మాకు సమయం అని అడుగుతాడు. అంత మాత్రమే కాదు, అది అడిగిన తర్వాత తన తోటి స్నేహితులైన మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దగ్గరికి వెళ్ళి అతడు వారికి ఆ విషయాన్ని తెలియచెప్పి అతడు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ప్రార్థన చేస్తే అంటే ఎవరికి ప్రార్థన? దేవునికి ప్రార్థన చేస్తే, ఈ దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు అని ఉంటుందంటే ఆ రాత్రికి రాత్రే అని ఉంది అక్కడ. మొదటి 2వ అధ్యాయము 19వ వచనం చూడండి, ఏమనుందంటే, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఆమేన్, హల్లెలూయా. రాత్రికి రాత్రే వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడంటే అండి, ఎంత గొప్ప ప్రార్థన పరుడు చూడండి.
ఎంత గొప్ప ప్రార్థన పరుడైతేనే వెంటనే దేవుడు సమాధానం ఇస్తున్నాడో మీరు గమనించాలి. ఇతడు ప్రార్థన మాత్రమే కాదు, ఇతడు లేఖనాలను ధ్యానించేవాడు. దానిల నుంచి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన సత్యాలు ఏంటంటే, మొదటగా ఇతడు ప్రార్థనాపరుడు, రెండవది ఇతడు లేఖనాలను పఠించేవాడు, దేవుని వాక్యాన్ని చదివేవాడు ఇతను. అందుకని 70 వారాల గురించిన విషయాన్ని ముందుగానే అతను తెలుసుకొని ఆ విషయం గురించి ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉన్నాడు. లేఖనాలను ధ్యానించే వ్యక్తి అయినాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఇతడు లోపంలోని సౌందర్యం కలిగిన వాడు. ఇతడు స్నేహితులతో చక్కని సహవాసం కలిగిన వాడు. ఆ స్నేహితులు కూడా భక్తిపరులైన స్నేహితులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో కుర్రవాళ్ళు, యవనస్తులైన వాళ్ళు రకరకాల స్నేహాల చేత వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులకి ఎంతో మరి బాధలు కష్టాలు తీసుకొచ్చేవారు ఉన్నాడు. కానీ ఈ దానియేలు అయితే తన స్నేహితులకి ఇతను ప్రోత్సహించాడు, ఆ స్నేహితులను బలపరిచాడు. ఇతడు ఆశీర్వదించబడినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని కూడా బట్టి, దానియేలును బట్టి ఈ ముగ్గురు కూడా ఆశీర్వదించబడటానికి కారణంగా ఈ దానియేలు నిలబడతాడు. మరి ఇంకా మనం గమనించినట్లయితే యేసు ప్రభువారి గురించిన ప్రవచనాన్ని ఈయన పలికినట్టుగా చూస్తాం. మన చర్చి మనం ఒక టైటిల్ మనం పెట్టుకోవడం జరిగింది ఉనికి కొరకు. ఆ టైటిల్ పేరేంది, మన చర్చ్ పేరేంది అంటే మెస్సయా బిలీవర్స్ చర్చ్. అయితే ఈ దానియేలు అన్న భక్తుడు ఆ పేరును ముందుగానే పలికేస్తాడు. అది 9వ అధ్యాయంలో యేసు ప్రభువాని గురించిన ప్రవచనాన్ని ఆయన పలికిన వాడిగా మనం చూద్దాం. చూడండి, ఆ వాక్యాన్ని చదువుదాం. 9వ అధ్యాయం 25వ వచనం చూడండి. అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు పట్టినని స్పష్టముగా. అయితే ఇక్కడ చూడండి, అభిషిక్తుడగు అని అనగానే దాని కింద కిందేం రాస్తుంది, మెస్సయ్యా అని అర్థము అని స్పష్టంగా వ్రాయబడింది. అనగా మెస్సయ్య గురించిన ప్రవచనాన్ని, అనగా యేసు ప్రభువారి గురించిన ప్రవచనాన్ని ఆయన పలికిన వాడుగా ఆయన ఉన్నాడు. అలాగే మెస్సయ్య యేసు ప్రభువారి రాబోయే రాకడను ప్రవచించిన ప్రవక్తలు చాలామంది ఉన్నారు. వారిలో యెషయా భక్తుడు మనకు తెలుసు. ఎక్కువగా యెషయా భక్తుడు పలికిన ఏలయనగా మనకు శిశువు పుట్టిన అని ఆయన ప్రవచించాడు. అలాగే జకర్యా ప్రవచించాడు. అలాగా మీకా భక్తుడు కూడా 5:2 ప్రవచనం చెప్పాడు. అలాగే దానియేలు కూడా ప్రవచనం పలికాడు. అంత మాత్రమే కాకుండా అంత్య దినాల గురించినటువంటి ప్రవచనాలు, అనేకమైన ప్రవచనాలు చెప్పాడు. మరి ముఖ్యంగా ఆనాడు ఉన్న ఆ ప్రజలైనటువంటి రాజ్యాధినేతలైనటువంటి అగ్ర సామ్రాజ్యాలకు అధిపతులైనటువంటి బబులోను సామ్రాజ్యమునకును, పర్షియా సామ్రాజ్యముకును, గ్రీకు సామ్రాజ్యమునకును, మరియు రోమన్ సామ్రాజ్యం గురించినటువంటి మరి ఆ రాజ్యాల యొక్క పతనము, ఆ రాజ్యముల యొక్క వైభవము గురించినటువంటి అనేకమైన సంగతులు ఆయన దర్శనం ద్వారా తెలుసుకొని ప్రవచించినట్టుగా, వాటిని ఆ దర్శన రీతిగా తెలుసుకున్న విషయాలన్నిటి కూడా ఆయన ప్రవచించినట్టుగా మనం చూస్తాం. ఇంకా చెప్తూ పోతే ఈయన గురించిన సంగతుల ద్వారా మీకు నేను సారాంశం చెప్తాను. అంటే ఏంటంటే ఇప్పుడు మనం గ్రహించుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పవలసినవి. ఇప్పుడు ఈయన గురించినటువంటి మనం నేర్చుకోగలిసిన సంగతులు ఏంటి అనేది నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, కొన్ని మాటలు చెప్పి. ఇప్పుడు చూడండి, ఈనాడు ఉన్నటువంటి యవనస్తులు, క్రైస్తవులైన యవనస్తులే కానీ, సేవకులైనా కానీ, పాస్టర్లైనా కానీ ఎలా ఉండటానికి ఇష్టపడతారో తెలుసా? వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? ఈరోజు పొద్దున దేవుడు నాకు చెప్పాడు ఈ దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు. ఏమనంటే అందరు ఏమని కోరుకుంటారో తెలుసా? మేము అందరికంటే ఉన్నతంగా ఉండాలి. కోరుకోవటం మంచిదే, కానీ మేము కనబడాలి. రెండోది, అందరికంటే మేము సౌఖ్యంగా ఉండాలి. సౌఖ్యం కోరుకునే వాళ్ళు, హెచ్చింపు కోరుకునే వాళ్ళు, గొప్పగా ఉండాలనుకునే వాళ్ళు ఎదగరు. ఇది గుర్తుపెట్టుకోండి. కష్టపడే వాళ్ళు
శ్రమ పడటానికి ఇష్టపడే వాళ్ళు, శ్రమను సహించే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. దానియేలు ఎందుకు అభివృద్ధి చెందాడు? గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా దేవుడు దానియేలును ఎందుకు నిలబెట్టాడంటే, అతడు సింహాల గుహలో వేయబడటానికి అమ్మో అని భయపడిన వ్యక్తి కాదు. ఎవరో వచ్చి బెదిరిస్తే ప్రార్థన మానేసిన వ్యక్తి కాదు. మానేయండియా అంటే మానేశాడా? దానియేలు భక్తుని మానేశాడా అంటే అస్సలు భయపడాడు. ఈ లోకములో ఉన్న వాటికి, జంతువులకు, లేకపోతే వేరే వాటికి, మనుషులకు, అధికారాలకు, దేనికి భయపడిన వాడు ఎవరైనా ఉన్నారంటే అతడే క్రైస్తవుడు, అతడే నిజమైన దైవసేవకుడు, అతడే దేవుని యొక్క ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త, దైవజనుడు, దేవుని యాజకుడు, దేవుని యొక్క సేవకుడు అనే వ్యక్తి ఎవరు కూడా, నిజమైన సేవకుడు ఎవరు కూడా ఈ లోకంలో ఉన్న వాటికి దేనికి భయపడరు. వాళ్ళు దేనికంటే విపత్తుకు భయపడరు, అనారోగ్యములకు భయపడరు, శత్రువులకు భయపడరు. దేని ఉన్నా కూడా వారు ధైర్యం ఎదుర్కొంటారు. అతడే నిజమైన దైవజనుడు. వాళ్ళు వస్తున్నారంటే పారిపోయేటట్టుగా ఎదుర్కొంటారు ధైర్యంగా. అమ్మో కరోనా వచ్చేస్తుంది, పారిపోదాము, కరోనా వచ్చేస్తుంది, అన్నీ ఇది చేసుకుందాం, అది చేసుకుందాం అనే వ్యక్తులుగా ఆ వ్యక్తులు ఉండరు. అందుకొరకు ఒక చిన్న పాట, నేను ఈ సందర్భాన్ని తెలుసుకోవటానికి ఒక పాట మీకు పాడతాను. ఈ పాట ద్వారా మనం కొన్ని దావీదులో ఉన్న సుగుణాలన్నీ కూడా, కొన్ని విషయాలు ఇక్కడ తెలియచేయబడ్డాయి. ఈ పాటను పాడుతుండగా మనం నేర్చుకుందాం. జీవము నిమ్ము ఆత్మభు జీవము నిమ్ము, జీవము నిమ్ము ఆత్మభు జీవము నిమ్ము, వినయముతో నిన్ను వేడుతున్నాను, నీ దయ కోరుతున్నాను, వినయముతో నిన్ను వేడుతున్నాను, నీ దయ కోరుతున్నాను, జీవము నిమ్ము ఆత్మభు జీవము నిమ్ము, సోమరితనముతో వెనుకంజ వేసితి, నిర్లక్ష్యముతో నీ సేవ చేసితి, సోమరితనముతో వెనుకంజ వేసితి, నిర్లక్ష్యముతో నీ సేవ చేసితి, ఆత్మల ఎడల భారము లేక సుఖమును కోరితిని, ఆత్మల ఎడల భారము లేక సుఖమును కోరితిని, జీవము నిమ్ము ఆత్మభు జీవము నిమ్ము, జీవము నిమ్ము ఆత్మభు జీవము నిమ్ము, నీ పరిచర్యలో కోవితి ఘనత ఆశించితిని మర్యాదలను, నీ పరిచర్యలో కోరితి ఘనత ఆశించితిని మర్యాదలను, గర్వముతో నన్ను హెచ్చించుకొంటిని నీ కృపను మరచి, గర్వముతో నన్ను హెచ్చించుకొంటిని నీ కృపను మరచి, జీవము నిమ్ము ఆత్మభు జీవము నిమ్ము, తొలగించుమునా అపవిత్రతను నీ రక్తముతో పరిశుద్ధపరచుము, తొలగించుమునా అపవిత్రతను నీ రక్తముతో పరిశుద్ధపరచుము,
దూరపరచుము నాలోని పాపము, పరిశుద్ధత నిమ్ము. దూరపరచుము నాలోని పాపము, పరిశుద్ధత నిమ్ము. జీవము నిమ్ము, ఆత్మభుజీవము నిమ్ము. జీవము నిమ్ము, ఆత్మభుజీవము నిమ్ము. హల్లెలూయా. సోమరితనముతో సేవ చేయవలసినంతగా చేయకుండా నిర్లక్ష్యముతో సేవ చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆత్మల పట్ల భారం లేకుండా సుఖమును కోరుకుంటారంట. ఎవరైతే సుఖాన్ని కోరుకుంటారో వారు అభివృద్ధి చెందరో, ఎవరైతే శ్రమను ఎదుర్కోగలిగలేరో వారు అభివృద్ధి చెందరు. సమస్యను ఎదుర్కోగలిగిన వాళ్ళు, ధైర్యంగా భయపడకుండా ఎదుర్కొనగలిగిన వాళ్ళే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అని చెప్పబడతా ఉంది. నేడు ఉన్న ఎక్కువ మంది ప్రజలు సేవకులని చెప్పబడుతున్న వారందరూ ఎక్కువ మంది ఏమి ఆలోచన చేస్తారంటే, ఇదిగో సుఖాన్ని కోరుకుంటారు. ఇంత మాత్రమే కాదు, హెచ్చించబడాలి, నేనే అందరికంటే గొప్పవాడిగా ఉండాలని భావిస్తుంటారు. అలా ఎవరైతే భావిస్తారో వారు త్వరలో డౌన్ఫాల్ అవుతారని లేఖనం ద్వారా తెలియపరచబడతా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చెప్పబడుతుందంటే, ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో, ఎవరైతే శ్రమను ఎదుర్కొనగలుగుతారో, శ్రమలలో సంతోషంగా వాటిని భరించగలుగుతారో, ఒకవేళ శోధన ఎదురైతే శోధన జయించగలగటానికి ముందుకు నడుస్తారో, అటువంటి వారే గొప్పవాళ్ళుగా, దేవుని ప్రజలుగా, దేవుని సేవకులుగా కీర్తించబడతారు, కొనియాడబడతారు. పాపమును అంటకుండా జీవించాలనే తపన కలిగిన వాళ్ళే వారు గొప్పవారుగా పేరు ప్రఖ్యాతులను సాధిస్తారు. అపవిత్రతతో అంటకుండా జీవించాలని కోరిన వాడే దానియేలు. ఏమవుతుంది? ఆ ఆహార పదార్థాలు తింటే ఏమవుతుంది? దేవతకు అర్పించబడినటువంటి ఆహార పదార్థాలను భుజించడం ద్వారా తను ఆ అపవిత్రత చేసుకోకుండా పరిశుద్ధులుగానే నిలిచి ఉండాలని భావించిన ఆ భావన ఎంతైనా మనకు ఆదర్శకరమైన విషయం అని మనం గ్రహించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాల్లో ఎప్పుడైనా మనం ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాలంటే, దానియేలు భక్తుల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు మనమును కలిగి ఉండాలంటే, మనం కష్టపడటానికి మనము ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మనము అభివృద్ధి చెందుతాం. ఎప్పుడైతే మరి సుఖమును గనక కోరుకున్నారనుకోండి, అది మనను దరిద్రతలకు నడిపిస్తుంది. సుఖము దరిద్రతలకు నడిపిస్తుంది. సోమరితనము అందరికంటే హీనంగా ఆ వ్యక్తి అన్ని కోల్పోయేవాడిగా చేస్తుంది. అలాగా మరి ఇంకా దేవుని యొక్క తలంపులకు, దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క సంకల్పానికి అనుగుణంగా ఏ వ్యక్తి అయితే పని చేయకుండా సొంత విధానాలతో వెళ్తాడో అతడు త్వరలో కుప్పకూలిపోతాడు. ఎందుకంటే మనుషుల ద్వారా వచ్చే ఘనతలు, పేరు, ప్రఖ్యాతులు, ధనము, ఆస్తి, వైభోగము ఏవైతే కోరుకుంటాడో ఆ వ్యక్తి అతి త్వరలో కూలిపోతాడు. వాటన్నింటినీ ద్వారా అతడు మూట కట్టుకునేది ఏంటంటే నాశనమే అని లేఖనం చెప్పబడుతుంది. దానియేలు భక్తుడు ఇంత గొప్ప ఘనతకు ఎందుకు పేరుగాంచినాడంటే, అతనిలో దేవుడిచ్చినటువంటి ఆ భయభక్తుల్లో మరి ఎన్ని పరీక్షలు, మరణము ఎదురైనప్పుడు అతను మరణానికి భయపడ్డా? శిరఛేదనం చేయబడుతుందంటే భయపడ్డాడండి? భయపడలే, ప్రార్థన చేశాడు. సింహాల గుహలు వేస్తే భయపడ్డాడండి? భయపడలే, దేవునికి అప్పగించుకున్నాడు. ఇంకా అనేకమైన మరి ఆయన అట్టుంటే ఆయన స్నేహితులు ఎట్లా ఉన్నారు? 3వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో వాళ్ళ స్నేహితులు ఎలా ఉంటారు? అగ్గిని ఏమేస్తా ఉంటే భయపడ్డారు. అమ్మో మమ్మల్ని వేయొద్దన్నారా? మేము మరి ముఖంగాని వేరే దేవుడు చేస్తామని అన్నారా? అసలు రాజీ లేదు. ధైర్యముతో ఎదుర్కొన్న దైవ భక్తులుగా వారు నిలిచారు. దానియేలుకు పేరు నిలబెట్టినట్టుగా ఉన్నారు. దేవుని పేరు నిలబెట్టారు. తన స్నేహితులకు ముఖ్యుడైనటువంటి దానియేలు పేరును కూడా నిలబెట్టినట్టుగా వారిని మనం చూస్తాం. దేవుడు ఎంతో గొప్ప ఘనమైన ఆ సంగతులను దానియేలు భక్తుడి ద్వారా మనకు తెలియచేశాడు. ఆ దానియేలు భక్తుల్లో ఉన్న శ్రేష్టమైన గుణలక్షణాలను మనం తెలుసుకోగలగటానికి దేవుడు కృపనిచ్చాడు.
అంత మాత్రమే కాదు, మరి ఒక గొప్ప అగ్ర రాజ్యమైన బబులోను సామ్రాజ్యాన్ని అధినేత అయిన నెబుకద్నెజరు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి లెక్కలేనని విలువైన బహుమతులు కూడా దానియేలుకు దేవుడు ఆ రాజు ద్వారా ఇప్పించాడు. ఎంత ఘనత అండి! ఒక రాజు వచ్చి సాష్టాంగ పట్టమేంటి, మరి చెరగా కొనుక్కోబడినటువంటి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తికి ఆ చెరగా కొనుక్కోబడినటువంటి అగ్ర రాజ్యాధినేతగా ఉన్న ఆ నెబుకద్నెజరు సాష్టాంగ నమస్కారం చేయగలిగిన స్థాయిలో అతను వెళ్ళాడంటే అది మీరు అర్థం చేసుకోవాలి. అది ఉట్టినే ఎవరికి కలగదు. ఎన్నో పరీక్షలకు, ఎన్నో ప్రార్థనలకు, ఎన్నో ఉపవాసాలకు, మరి 21 రోజుల ఉపవాసం కూడా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 21 రోజులైనా 21 రోజులు ఉపవాసం, దానియేలు ఉపవాసంగా ఆయన ఉన్నాడు. ఇంకా చాలా అద్భుతమైన, దేనికి వేటికి భయపడిన వ్యక్తిగా అతడు ఎక్కడ మనం చూడం. అతడు ధైర్యవంతుడిగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, పరిశుద్ధతను కోరుకునేవాడు ఉన్నాడు, పరిశుద్ధులైన భక్తులను కలిగి ఉన్న స్నేహితులను కలిగి ఉన్నాడు. అటువంటి విషయాల్లో మరి దేవుని యొక్క ప్రవచనాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలియచేయగలిగిన వాడు. కళలు, దర్శనాలు, ప్రవచనాలు, మరి ప్రవచనమైన అద్భుతమైన ప్రవచనాలు చెప్పిన వ్యక్తిగా అతడు ఉన్నాడు. అంచె దినాల గురించి చెప్పాడు, యేసుప్రభుని గురించి చెప్పాడు, రాజ్యాల గురించి చెప్పాడు. ఇన్ని విషయాలు దేవుడు దానియేలు భక్తునితో పరిచర్య చేయించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఇటు ఘనమైన పరిచర్య తాను రాసిన 12 అధ్యాయాలలో ఆ విషయాలన్నీ కూడా కనబర్చిన్నాడు. నేటి భక్తులుగా పిలువబడుతున్నారు, సేవకులుగా పిలువబడుతున్న వారు మరి ఈ దానియేలు భక్తుని జీవితంలో నుంచి అనేకమైన పాఠాలు నేర్చుకోగలటానికి అనేకమైన విషయాలు దేవుడు మనం పొందుపరిచాడు. ఆ విషయాలు మనం ధ్యానం చేస్తూ మన అందరి జీవితాల్లో అనేకమైన విషయాల్లో ఎదుర్కొన్నప్పుడు, శ్రమలు ఎదుర్కొన్నప్పుడు దానియేలు కష్టం వస్తే ఎలా ఎదుర్కొన్నాడు, దానియేలుకి ఇబ్బంది వస్తే ఎలా ఎదుర్కొన్నాడు, ఇతరుల శత్రువుల ద్వారా వస్తే ఎలా ఎదుర్కొన్నాడు, మరి లేనిపోయిన వాటిని కల్పించి ఆయన మీద లేనిపోయిన మరి అభాండాలు వేసినప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నాడు. అనేకమైన సందర్భాల, పరిస్థితులు మనం దానియేలు గ్రంథము ద్వారా మనం నేర్చుకోవటానికి దేవుడు వ్రాయించి పెట్టాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఒకటే గమనించాలి, పిరికివాడుగా ఉండకూడదు. నువ్వు ప్రార్థించేవాడుగా ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఉండాలి, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ విధమైన దైవికమైన గుణలక్షణాలకు పవిత్రతను కోరుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ పవిత్రాత్మ అనగా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ప్రార్థనాత్మను కలిగి దేవుని యొక్క లేఖనాలను పఠిస్తూ ధ్యానిస్తూ దేవుని నామానికి మహిమను తీసుకొచ్చేటట్లుగా జీవిస్తున్న క్రమంలో దేవుడు దానియేలును వాడుకున్నట్టుగా నిన్ను, నన్ను, మనందరినీ కూడా వాడుకునే దేవుడై ఉన్నాడు. దానికి కావలసిన వెల నువ్వు చెల్లించాలి. దానియేలు చెల్లించాడు, పరిశుద్ధుడిగా ఉన్నట్టు కోరుకున్నాడు, శ్రమను పొందుకోవటానికి ఆయన ఎదుర్కొన్నాడు. శ్రమ అయినా, కష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా ఎక్కడ కూడా జడిసి వెనక తగ్గినట్టుగా ఎక్కడ చూడము. సింహాల గుహలో వేసిన ప్రశాంతంగా ఆయన ఉండగలిగాడు అంటే అదే వారి యొక్క భక్తి అని భక్తికి సాదృశ్యంగా నిదర్శనంగా దేవుడు ఆ భక్తుని ద్వారా అనేకమైన కార్యాలు జరిగించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఒకటే కోరుకుందాము, ఏ సమస్య వచ్చినా బాధపడకండి, ఏ ఇబ్బంది వచ్చినా బాధపడద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఎదుర్కోవాలి. దానియేలుకి ఏ విధంగా సమస్యలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, మరి ఆయనకు వచ్చిన పరిస్థితుల్లో ఏ పరిస్థితి కూడా అతను ఎక్కడ కూడా మరి వెనుకంజ వేసినట్టుగా మనకు కనబడడు. ధైర్యంగా ముందుకు కొనసాగినట్టు మనం చూస్తాం. ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళాడో అంతకంతగా ఆశీర్వదించబడ్డాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాలం మనల్ని కూడా అటు రీతిలో ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మనము పరిశుద్ధతను కోరుకుంటూ ప్రార్థన జీవితం కలిగి, వాక్య ధ్యానం కలిగి, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితుల్లో మనం కలిగి జీవించగలుగుతూ ఉంటామో, సుఖాన్ని కోరుకోకుండా దేవుడిచ్చే మాటను అనుసరించి నడుచుకుంటూ మరి శ్రమ పడటానికి ఇష్టపడుతూ కష్టమునైనా, బాధనైనా, కరువునైనా, ఖడ్గనైనా ఎదుర్కోగలిగినటువంటి సమాజం కలిగినప్పుడు మాత్రమే మనం డెవలప్ అవుతాం, అభివృద్ధి చెందుతాం, ఆశీర్వదించబడతాం. అనేకులకు అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి ప్రార్థన చేద్దాం. అందరూ